చలో నెక్స్ట్, గురువెక్కడో మేము అక్కడే. అక్కపెల్లిగూడ పాఠశాలలో జూన్ 30వ తేదీన జరిగిన ప్రార్థనలో విద్యార్థుల సంఖ్య ఇట్లా ఉందట. అదే స్కూల్లో ఈ నెల 3వ తేదీన కిక్కిరిసిన పరిస్థితి. కారణం ఎవరంటే ఈ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అట. ఏం చేసింది ఉపాధ్యాయుడు? ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్ళిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతూ ఉంటారు, ఇది సహజం. అందుకు భిన్నంగా బదిలీపై వెళ్ళిన ఒక ఉపాధ్యాయుడితో పాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుందట. జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ 2012 జూలై 13వ తేదీన చేరిండట. అప్పుడు అక్కడ 5 తరగతులకు 2 ఉపాధ్యాయులు ఉండేవారట, 32 మంది విద్యార్థులు ఉండేవారట. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపైన ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరిందట. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బడిలోనే ఉండేవారట. వా, ఏం టీచర్ అండి ఈయన అసలు. ఇక్కడ కొన్నిసార్లు నో అడ్మిషన్ బోర్డు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందరూ ఉపాధ్యాయులు శ్రీనివాసలాగే ఉంటే ఎట్లుంటుందిగా. ఆయన ఈ నెల 1వ తేదీన ఇదే మండలంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లిగూడ స్కూల్కి బదిలీ అయిందట. ఇక పిల్లలు తట్టుకోలేకపోయారు, ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకు ఎంతో ఇష్టమైన మాస్టారు ఉన్న స్కూల్లోనే చేరుతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2, 3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారట. వీరిలో సమీపంలోని పొనకలతో పాటు టీజీపల్లి, కామన్పల్లి, దేవునిగూడ, అక్కపెల్లిగూడ, కిష్టాపూర్ గ్రామాల వారు ఉన్నారు. దీంతో జూన్ 30వ తేదీన కేవలం 21 మంది విద్యార్థులు ఉన్న అక్కపెల్లిగూడ పాఠశాల ఇప్పుడు 154 మందితో కలకల్లాడుతున్నదట. చూసుకోరు ఎట్లుందో. అట్లుండే ఈ స్కూలు సార్ వచ్చిండు ఇట్లయింది. పిల్లలు మేము ఆడికి పోం, మళ్ళీ ఈడికే పోతామంటారట. దీన్ని ఏం చేశారు చివరికి? గతంలో విద్యార్థులు లేకపోవడంతో ఈ స్కూల్లోని ఒక గదిని భవిత కేంద్రానికి, మరో గదిని అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చిరట. ఇప్పుడు ఆ 2 కేంద్రాలు వేరే చోటుకి తరలించిరట. ఇప్పుడు ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారట శ్రీనివాస్ గారితో పాటు. జాజాల శ్రీనివాసు, మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారట. అంటే ఇంతకుముందు ఎంతమంది ఉండే? ఒక్కరే ఉండే ఆయన రాకముందు. అంటే ఎంత దారుణం అంటే సింగిల్ టీచర్ ఉన్న స్కూల్ అన్నమాట ఇది.